డియర్ ఫ్రెండ్స్, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం లెసన్ 6లో ఉన్నాం. సో ఈ 6th లెసన్లో నేను మీకు నేర్పించబోయేది రొటేషన్ గురించి. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్లో రొటేషన్ అనేది ఉపయోగించి మనం యానిమేషన్ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు నేర్పించబోతున్నాను. ఇది ప్రీవియస్ ట్యూటోరియల్లో నేను మీకు చెప్పడం జరిగింది. అయితే దీనికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. అదేంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఓకే, సో మనం ఫస్ట్ ఒక న్యూ కంపోజిషన్ని తీసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయండి, ఓకే పై క్లిక్ చేయండి. ఓకే, ఆ తర్వాత మనకు ఒక ఆబ్జెక్ట్ అనేది అవసరం. సో ఒక ఇమేజ్, ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఇమేజ్ని తీసుకుంటున్నాను. దీని పేరు ఫ్లోరీ ఇక్కడ. ఓకే, ఏదైనా కావచ్చు, మీ ఇమేజ్కి మీ నేమ్, మీ ఇష్టం, మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, సో దీన్ని కొంచెం ఎన్లార్జ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా నా యొక్క ఇమేజ్ అనేది ఉంది. ఇక్కడ చూడండి, మీకు మనం రొటేషన్ గురించి నేర్చుకోబోతున్నాం కాబట్టి దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఆర్ పై క్లిక్ చేస్తే రొటేషన్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో వచ్చేసింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఆన్ చేయడం కోసం ఇక్కడ స్టాప్ వాచ్ పై క్లిక్ చేయాలి. ఓకే, ఇది మనం ఫస్ట్ నుండి నేర్చుకుంటున్నదే. అయితే ఇక్కడ రెండు విషయాలు మీరు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటి అంటే ఎన్నిసార్లు రొటేట్ అవ్వాలి అనేది ఇక్కడ 0x అనమాట. అంటే ఒకసారి కూడా కాదు. 1x అంటే ఒకసారి, 2x అంటే 2 సార్లు, 3x అంటే 3 సార్లు, ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో రొటేషన్స్ అనేవి ఎన్నిసార్లు. అండ్ యాంగిల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. అంటే దీన్ని ఈ విధంగా చేస్తే కనుక మనకు అది యాంగిల్ అనేది మారుతుందన్నమాట. మన ఇష్టం ఇంకా ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా మనం దానికి యాంగిల్ని సెట్ చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఒక 5 సెకండ్స్కి తీసుకెళ్ళి నేను దీన్ని యాంగిల్ని స్క్రబ్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా నేను స్క్రబ్ చేయగానే ఒక రొటేషన్ కంప్లీట్ కాగానే ఇక్కడ 1x అనేది వచ్చేసింది. సో ఒకసారి ప్లే చేసి చూస్తాను. సో ఒక రొటేషన్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మనం సెట్ చేసినటువంటి 294 డిగ్రీస్ యాంగిల్కి వెళ్ళి ఆగిపోయింది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. ఒకవేళ మీరు రొటేషన్స్ మార్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1x ఉంది, నేను 10x చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 10 సార్లు తిరిగి అక్కడ ఆగిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేస్తున్నాను. సో ఇక్కడ యాంగిల్ వచ్చేసి ఈ విధంగా 26 డిగ్రీస్ అనేది ఎనేబుల్ చేసేసి ఆ తర్వాత రొటేషన్స్ వచ్చేసి 10x పెట్టేస్తాను. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా 5 సెకండ్స్కి వెళ్ళేసరికి అది 10 టైమ్స్ రొటేట్ అవుతుంది చూడండి. సో చూసారా, ఆ తర్వాత మనం సెట్ చేసినటువంటి యాంగిల్లో వచ్చి ఆగిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఇలా కాకుండా అంటే కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ యాంగిల్ని సెట్ చేస్తున్నాను, రొటేషన్స్ మాత్రం మార్చట్లేదు చూడండి. సో 0 సెట్ చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూద్దామా. ఒకసారి ప్లే చేసి చూసినట్లయితే ఇదొక రకమైన ఎఫెక్ట్ని క్రియేట్ చేస్తుంది చూడండి చివర్లో అది. ఓకే, సో ఈ విధంగా మనకు రొటేట్ అవుతూ వెంటనే ఈ విధంగా వచ్చి ఆగిపోతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం రకరకాలుగా దీనికి ఎఫెక్ట్స్ అనేవి తీసుకురావచ్చు. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 10x అనేది ఉంది కదా, ఇక్కడ నుంచి మనం దీన్ని రివర్స్లో రొటేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఒకసారి మీరు గమనించినట్లయితే ఇది క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు నేను దీని యానిమేషన్ మొత్తం తీసేస్తున్నాను. తీసేసానా? ఓకే, తీసేసిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ 0 చేసుకోవాలన్నమాట. ఓకే, ఎందుకంటే సేమ్ పొజిషన్కి రావాలి అంటే 0 చేసుకోవాలి. ఓకే, మనం యానిమేషన్ చేసినా చేయకపోయినా దీన్ని మనం తిప్పుకునే వీలు మనకు ఉంది కాబట్టి మనం దీన్ని 0 చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ఉందన్నమాట. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఫ్రెండ్స్ నేనేమంటున్నానంటే మనం ఈ విధంగా చూసాం, ఈ విధంగా రొటేట్ అయ్యింది అంటే క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది, కానీ నాకు యాంటీ క్లాక్ వైజ్లో కావాలి. మరి అప్పుడు ఎలా అంటే మీరు ఏం చేయాలి, ఎన్నిసార్లు రొటేషన్ అనేది కావాలి మీకు 5 సెకండ్స్లో అంటే 10 టైమ్స్ ఇందాక తీసుకున్నట్లే. సో ఒకసారి ఎనేబుల్ చేయండి. స్టార్టింగ్లో 10x అనేది తీసుకోండి, మీరు ఇక్కడ 10x తీసుకున్నాను. యాంగిల్ మారనక్కర్లేదు, కానీ నాకు యాంటీ క్లాక్ వైజ్ మాత్రం తిరిగితే చాలు. సో అలాంటప్పుడు నేనేం చేస్తాను, 5 సెకండ్స్కి నా యొక్క కరెంట్ టైం ఇండికేటర్ని తీసుకెళ్ళి
ఇక్కడ నేను 0x చేసేస్తాను. ఓకే, ఇప్పుడు చూద్దామా ఒకసారి. చూడండి, యాంటీ క్లాక్ వైజ్లో నాకు ఇది చాలా చక్కగా తిరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనం 10x పెడితే కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది కాబట్టి మీరు గమనించలేకపోవచ్చు. సో ఒకవేళ చూడండి, ఓన్లీ 2x అనేది తీసుకున్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సారీ, ఇక్కడ 10x అనేది తీసుకున్నారు కదా స్టార్టింగ్లో. ఇప్పుడు దీన్ని ఓన్లీ 2x అనేది పెట్టారనుకోండి, అంటే 2 సార్లు మాత్రమే రొటేట్ అవ్వాలని చెప్తున్నాం. సో యాంటీ క్లాక్ వైజ్లో అది ఎలా తిరుగుతుంది అనేది మీకు ఈజీగా చక్కగా అర్థమవుతుంది. చూడండి, సో ఈ విధంగా మనం రివర్స్ రొటేషన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ వాల్యూ అనేది తక్కువ నుంచి ఎక్కువకి పెట్టినప్పుడు మనకు క్లాక్ వైజ్లో కరెక్ట్ వేలో అది తిరిగింది. అదే రివర్స్లో కావాలనుకున్నప్పుడు ఫస్ట్ వాల్యూని ఎంటర్ చేసి ఆ తర్వాత 0కి మార్చుకున్నప్పుడు మనకు రివర్స్లో అది యానిమేషన్ అయింది. సో ఇదొక ట్రిక్ అండి. ఓకే, సో ఓకే, బాగానే ఉంది. కానీ మనకు ఓన్లీ ఈ విధంగా రొటేషనే కాకుండా ఎక్స్, వై, జెడ్ ఇలా 3 రొటేషన్స్ అంటే 3D రొటేషన్ అనేది మనకు కావాలనుకున్నప్పుడు మనం దాన్ని కూడా చేసుకోవచ్చు. ఇది తీసేస్తున్నాను ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, తీసేసిన తర్వాత మనం 3Dని ఎనేబుల్ చేయడానికి మీ యొక్క కీబోర్డ్లో F4 అనేది క్లిక్ చేయండి. ఈ విధమైన ఆప్షన్స్ అనేవి మనకు అవసరం అనమాట. సో ఈ విధమైన ఆప్షన్స్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్లో ఒక 3D లేయర్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది కదా. సో దాన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అలా చేయగానే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ మార్పు వచ్చేసి ఇక్కడ ఒక 3D బాక్స్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇక్కడ ఓరియంటేషన్, ఎక్స్ రొటేషన్, వై రొటేషన్ అండ్ జెడ్ రొటేషన్ మొత్తం వచ్చేస్తాయి అన్నమాట. సో ఓకే, ఇక్కడ జెడ్ రొటేషన్ 2 ఉంది, దీన్ని తీసేస్తున్నాను, నేను 0 చేసేస్తున్నాను. ఓకే, అంటే ఇందాక మనం చేసింది యాక్చువల్లీ జెడ్ రొటేషన్ అని మీకు అర్థమై ఉండాలి. ఓకే, ఎనీవేస్ ఇక్కడ మనం XYZ గురించి తెలుసుకుందాం. సో ఎక్స్ రొటేషన్, ఎక్స్ యాక్సిస్ ఎలా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. సో రొటేషన్ ఎలా అవుతుందంటే ఈ విధంగా అవుతుంది. అంటే అప్ అండ్ డౌన్కి మనం రొటేట్ చేయడానికి మనం యూజ్ చేసేది ఎక్స్ యాక్సిస్ అన్నమాట. ఓకే, సో ఒకసారి నేను యాంగిల్ని స్క్రబ్ చేసినప్పుడు మీకు 3D ఎఫెక్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంటుంది. చూడండి, ఓకే, తెలుస్తుంది కదండి. 3D రొటేషన్ అనేది మనం చేయగలం అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉండాలి. ఓకే, సో చూడండి ఎంత చక్కగా 3D ఎఫెక్ట్లో ఇది మనకు తిరుగుతుందో చూడండి. ఓకే, సో ఈ విధంగా మనం 3D ఎఫెక్ట్ని తీసుకురావడం కోసం ఈ యొక్క 3D లేయర్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ రొటేషన్ని మనం మార్చినప్పుడు అది 3Dలో అప్ అండ్ డౌన్లో తిరుగుతుంది. చూడండి, చూసారా? సో ఈ విధంగా మనకు అప్ అండ్ డౌన్ అనేది తిరుగుతుంది. సో యాంగిల్ అనేది పక్కన పెట్టేస్తే మనం రొటేషన్స్ మాత్రం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాప్ వాచ్ని నేను క్లిక్ చేశాను అండ్ 5 సెకండ్స్కి వెళ్ళేసరికి నాకు ఒక 5 రొటేషన్స్ అంటే ఒక సెకండ్కి ఒక రొటేషన్ దాదాపుగా 5x అనేది నేను సెట్ చేశాను. సో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ చూడండి, నేను ప్లే చేస్తే ఈ విధంగా తిరుగుతుంది. ఓకే, ఓకే, ఈ విధంగా తిరుగుతుంది. అయితే నాకు మళ్ళీ 8 సెకండ్స్కి వెళ్ళేసరికి నేనేం చేస్తానంటే దీన్ని 0xగా మార్చేస్తాను. అంటే ఇక్కడ 5 సెకండ్స్కి వచ్చేసరికి నాకు ఎన్నిసార్లు రొటేట్ అవుతుంది? 5 టైమ్స్ రొటేట్ అవుతుంది. కానీ ఈ విధంగా రొటేట్ అయింది. కానీ ఇప్పుడేమవుతుందంటే ఆపోజిట్ వేలో మరో 5 టైమ్స్ అనేది రొటేట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి 5 సెట్ చేస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 0 అయింది. అంటే 5 టైమ్స్ రొటేట్ అవ్వాలి. ఏ విధంగా రొటేట్ అవ్వాలి? ఆపోజిట్ వేలో రొటేట్ అవ్వాలి. ఓకే, ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, సో ఈ విధంగా తిరిగింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఆపోజిట్ వేలో 5 టైమ్స్. అయితే డ్యూరేషన్ ఇక్కడ తక్కువ ఉన్నప్పుడు స్పీడ్గా తిరుగుతుంది. ఓకే, అంటే 5 సెకండ్స్ నుండి 8 సెకండ్స్కి అంటే 3 సెకండ్స్లో మనకు 5 రొటేషన్స్ జరగాలి. కాబట్టి 5 సెకండ్స్లో 5 రొటేషన్స్ కంటే 3 సెకండ్స్లో 5 రొటేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ టైమింగ్లో మీ యొక్క అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆ రొటేషన్స్ని కంప్లీట్ చేసి మీకు ఇస్తుంది. ఓకే, సో ఎక్స్ రొటేషన్ గురించి మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే నన్ను తర్వాత కామెంట్ ద్వారా అడగవచ్చు. నెక్స్ట్ మనం వై రొటేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఎక్స్ రొటేషన్ అనేది ఏ విధంగా జరిగిందండి అంటే అప్ అండ్ డౌన్కి జరిగింది. ఓకే, సో ఎక్స్ రొటేషన్ని తీసేస్తున్నాను అండ్ హోమ్ బటన్ని క్లిక్ చేయగానే మనకు స్టార్టింగ్లోకి వచ్చేసాం. సో ఇప్పుడు వై రొటేషన్,
నేనేం చేస్తున్నాను, వై యొక్క స్టాప్ వాచ్ని క్లిక్ చేశాను. ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది నాకు వచ్చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే యాంగిల్స్ అనేది చూడండి, ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఈ విధంగా యాంగిల్ అనేది మనం మార్చుకోవచ్చు. అండ్ మీరు ఒకసారి దీన్ని చూసినట్లయితే ఏ విధంగా రొటేట్ అవుతుందండి అంటే లెఫ్ట్ అండ్ రైట్ రొటేట్ అవుతుంది. చూసారా? సో లెఫ్ట్ అండ్ రైట్ రొటేట్ అవుతుంది ఈ విధంగా. ఓకే, సో దీన్ని 0 చేసేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ 5 సెకండ్స్కి వచ్చేసరికి నాకు 5 రొటేషన్స్ జరగాలి. ఓకే, 5 రొటేషన్స్ జరగాలి. సో ఏ విధంగా జరగాలి అంటే ఒక రైట్ టు లెఫ్ట్ డైరెక్షన్లో మనకు రొటేషన్ అనేది జరుగుతుంది, రైట్ టు లెఫ్ట్. మరి అదే 5 రొటేషన్స్ నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ నుంచి ఆపోజిట్ వేలో చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు 8 సెకండ్స్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక్కడ 0 అనేది నేను క్లిక్ చేసినప్పుడు ఆపోజిట్ వేలో 5 రొటేషన్స్ అనేవి నాకు అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి. సో ఫాస్ట్గా నాకు రొటేషన్స్ అనేది కంప్లీట్ చేసింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఆపోజిట్ వేలో నాకు 5 రొటేషన్స్ అక్కర్లేదు, ఓన్లీ 1 రొటేషన్ మాత్రమే కావాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తే ఏ విధంగా తెచ్చుకోగలుగుతానో మీరు గెస్ చేయగలరా? ఓకే, ఆపోజిట్ వేలో నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రైట్ టు లెఫ్ట్ జరిగింది, కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెఫ్ట్ టు రైట్ అనేది నాకు ఆపోజిట్ వేలో ఈ యొక్క రొటేషన్ అనేది జరగాలి, కానీ 1 టైం మాత్రమే జరగాలి. అప్పుడు నేను ఇక్కడ సెట్ చేయాల్సిన వాల్యూ ఏంటి మీరు గెస్ చేయగలరా? అంటే నేను చెప్తాను చూడండి, 4x అండి. ఎందుకంటే ఇక్కడ ఎంత ఉందండి, 5x ఉంది. సో ఇక్కడ 5x ఉన్నప్పుడు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళేసరికి ఒక రొటేషన్ మనకు కావాలంటే 1 మైనస్ చేయండి. ఓకే, అప్పుడు 1 రొటేషన్ మాత్రమే మనకు చేస్తుంది. ఒక్కసారి ఇక్కడ చూడండి, మీరు ఆశ్చర్యపోక తప్పదు. ఓకే, సో ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఇక్కడ నుంచి నాకు ఓన్లీ 1 రొటేషన్ కంప్లీట్ చేసేసింది. అది కూడా నేను ఎంత సెట్ చేయాల్సి వచ్చింది, నాకు 1 రొటేషన్ నేను కావాలనుకున్నప్పుడు 4xని తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. ఓకే, సో రివర్స్లో రొటేట్ చేస్తున్నప్పుడు ఆ విధంగా మనం వాల్యూని బట్టి సెట్టింగ్స్ అనేవి మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ని మీరు 100% తీసుకోవచ్చు, కానీ లాజిక్ అనేది ఎప్పుడూ మిస్ అవ్వకూడదు. ఓకే, సో వై రొటేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు జీ రొటేషన్ని మరోసారి చూద్దాం. అంటే ఎందుకంటున్నానంటే యాక్చువల్లీ మనం 3D రొటేషన్ చేయకున్నా కూడా జీ రొటేషన్ అనేది అవుతుంది, ఇందాక మనం చూసిన విధంగా. ఓకే, ఎనేబుల్ చేసేసాను. 5 సెకండ్స్లో ఓన్లీ 2 రొటేషన్స్ అనుకోండి, 2x సెట్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి చూసినట్లయితే మనం ముందు చూసిన విధంగా ఈ విధంగా రొటేషన్ అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా రొటేషన్ అండ్ 3D లేయర్ రొటేషన్ అనేది మనం అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ని యూజ్ చేసి చేయవచ్చు. ఈ యానిమేషన్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మనకు ఫ్యూచర్లో చాలా రకరకాల ఎఫెక్ట్స్ని మనం తీసుకురావడం కోసం ఈ యానిమేషన్ అనేది మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇక్కడ యాంగిల్స్ అనేవి మనకి ఇక్కడ ఉపయోగపడకపోయినా కూడా, ఇక్కడ మనం చూడడానికి వీలు లేకపోయినా కూడా మనకు నెక్స్ట్ ఏంటంటే చాలా చక్కగా ఉపయోగపడతాయండి. ఓకే, సో ఈ విధంగా మార్చినాక ఇప్పుడు చూడండి దీని రొటేషన్ ఏ విధంగా ఉంటుందో. సో ఇలా మనం ఎన్నో రకాల ఎఫెక్ట్స్ అనేవి తీసుకురావచ్చు అనమాట దీంట్లో. ఓకే, సో ఎన్నో రకాల ఎఫెక్ట్స్ అనేవి మనం దీంట్లో తీసుకురావచ్చు. మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సిన అంశం ఇది. ఇది ఒక్కటే కాదు, అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మీరు ప్రతి అంశాన్ని కూడా 1కి 100 సార్లు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే విజువల్ ఎఫెక్ట్స్ అనేది అంత ఈజీ కాదు బాస్. ఓకే, మనం ప్రాక్టీస్తో మాత్రమే దీన్ని నేర్చుకోగలుగుతాం. ఏ మల్టీమీడియా సబ్జెక్ట్ అయినా కూడా ఒక పెయింటింగ్ లాంటిది. పెయింటింగ్ అనేది పెయింటర్ని చూస్తే రాదు, మనం పెయింట్ వేస్తే వస్తుంది. ఇది ఎప్పుడూ మైండ్లో ఉంచుకోండి. ఎందుకంటే నేనేదో పెయింట్ వేస్తానని నా పెయింట్ని చూసినంత మాత్రాన ఆ పెయింట్ మీరు వేయగలుగుతారనుకుంటే అది చాలా అజ్ఞానం, అమాయకత్వం అండి. ఓకే, మీరు పెయింటింగ్ ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది. కాకపోతే ఇక్కడ పెయింటింగ్ అంత కష్టం ఏ సాఫ్ట్వేర్ని నేర్చుకోవడం కాదు. ఓకే, సో అది మన లక్. సో ఫ్రెండ్స్, బాగా ప్రాక్టీస్ చేయండి. బాగా ఏదైనా సందేహం ఉంటే కనుక నన్ను మీరు కామెంటింగ్ ద్వారా అడగవచ్చు. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోని 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థం కాకపోతే
అయినా ఏదైనా సందేహం ఉంటే నన్ను కామెంట్ ద్వారా అడగవచ్చు. ఓకే. నేను డెఫినెట్‌గా మీ కామెంట్‌కి రిప్లై ఇస్తాను. ఆహ్, అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో ఫేస్‌బుక్‌లో గానీ, ట్విట్టర్‌లో గానీ, వేరే ఏదైనా సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో గానీ షేర్ చేయడం మర్చిపోకండి. గూగుల్ ప్లస్‌లో దయచేసి తప్పకుండా షేర్ చేయండి. ఓకే. గూగుల్ ప్లస్‌లో మీరు షేర్ చేయడం ద్వారా ఒక కొత్త జనానికి మన తెలుగు కంప్యూటర్ వరల్డ్ గురించి కూడా తెలుస్తుంది. ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో, ట్విట్టర్‌లో మీరందరూ షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. వి ఆర్ సో హ్యాపీ ఫర్ దట్. చాలా థాంక్స్ మీ అందరికీ. అలాగే గూగుల్ ప్లస్‌లో కూడా షేర్ చేయండి. అప్పుడు మనకు ఒక కొత్త రకమైన కమ్యూనిటీ కూడా మన తెలుగు కంప్యూటర్ వరల్డ్‌కి వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ షేర్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ మై వీడియోస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.